ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. థ్యాంక్ యూ లక్కీ. థ్యాంక్ యూ చిన్ను. దేనికమ్మా అంత థ్యాంక్స్? ఎందుకమ్మా అంత హ్యాపీగా ఉన్నావు? నేను మళ్ళీ చెప్తాను. అమ్మని మీరిద్దరూ ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు నాన్న. ఇంకెందుకు ఆలోచించడం? మన మీద రెస్పెక్ట్ తో సెంట్రల్ మినిస్టర్ మనకు ఆ ప్రాజెక్ట్ ఆఫర్ చేశారు. దాన్ని మన చేతులారా మనమే పోగొట్టుకున్నాం. మినిస్టర్కి కాల్ చేసి మనం ఆ టెండర్లో పార్టిసిపేట్ చేయట్లేదని ఆయనతో చెప్పండి. మన చేతగనితనంతో మినిస్టర్ గారి నమ్మకాన్ని గవర్నమెంట్తో ర్యాపోని పోగొట్టుకున్నాం. నేనిప్పుడే కాల్ చేస్తాను. ఆగండి అత్తయ్య గారు. మీరెవ్వరికీ సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఫైల్ పోగొట్టింది చాలక సారీ కూడా చెప్పొద్దంటున్నావా? అసలు నీ ఉద్దేశం ఏంటి లక్ష్మి? ఫైల్ మిస్ అయి ఉండొచ్చు, కానీ ఫైల్లో కోడ్ చేసిన వాల్యూ, అమౌంట్స్ అన్నీ నా ఫోన్లోనే ఉన్నాయి అత్తయ్య గారు. ఏమంటున్నావు లక్ష్మి? కోట్ వాల్యూస్ నీ ఫోన్లో ఎలా? రాత్రి నా ఫోన్లో క్యాలిక్యులేటర్లో కోట్ అమౌంట్ టాలీ చేసి ఆ వాల్యూ మీకు చెప్పాను కదండి. ఆ క్యాలిక్యులేటర్ హిస్టరీలో ఆ అమౌంట్స్ అన్ని ఆర్డర్లో ఉన్నాయి. చూడండి. అవును మామ్, లక్ష్మి ఫోన్లో అన్నీ ఉన్నాయి. టెన్ మినిట్స్లో ఆ ఫైల్ని మళ్ళీ రీక్రియేట్ చేయొచ్చు. అవునా? అమౌంట్స్ ఫోన్లో క్యాలిక్యులేట్ చేసి మంచి పని చేసావు లక్ష్మి. వెంటనే ఫైల్ ప్రిపేర్ చేస్తే మనం ఈ టెండర్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంత తక్కువ టైంలో ఎలా చేస్తారా? నన్ను నమ్మండి అత్తయ్య గారు, ఎక్కువ టైం పట్టదు. గవర్నమెంట్ ప్రాజెక్ట్ని నందన్ గ్రూప్ చేతి నుంచి పక్కకు వెళ్ళనివ్వను. ఇంకెందుకమ్మా ఆలస్యం? మిత్రా, తొందరగా ఫైల్ ప్రిపేర్ చేయండి. జాన్, నా ల్యాప్టాప్ తీసుకుంట్రా. సరే బావగారు. ఆఖరి నిమిషంలో టెన్షన్ పడాల్సి వస్తోంది. నైట్ ఆ ఫైల్ని దొంగతనం చేసిన వాళ్ళని అస్సలు వదలకూడదు. అటు తిరిగి ఇటు తిరిగి నా వైపుకే వచ్చేలా ఉంది. వెంటనే ఈ విషయం మనీషాకి చెప్పాలి. మనీషా, మనీషా, నేను మనీషా, అరే మనీషా, అరే మనీషా, మనీషా ఆగు. ఏమైందా ఆంటీ? కొంప మునిగింది. మనం కొట్టేసిన ఫైల్ ని లక్ష్మి రీక్రియేట్ చేస్తుంది. అదేలా సాధ్యం? నేను ఆ ఫైల్ ని నాశనం చేశాను కదా. అక్కడే నువ్వు నేను లక్ష్మిని తక్కువ అంచనా వేశాం. ఆ లక్ష్మి ఏం చేసిందంటే, ఫైల్ మిస్ అయి ఉండొచ్చు, కానీ ఫైల్లో కోడ్ చేసిన వాల్యూ, అమౌంట్స్ అన్నీ నా ఫోన్లోనే ఉన్నాయి అత్తయ్య గారు. చూడండి. అవును మామ్, లక్ష్మి ఫోన్లో అన్నీ ఉన్నాయి. 10 మినిట్స్లో ఆ ఫైల్ని మళ్ళీ రీక్రియేట్ చేయొచ్చు. ఆ ఫైల్ కోసం వెళ్ళి నా ఒళ్ళు హోనమైపోయింది. అది చాలదన్నట్టు ఇప్పుడు అరవింద్ అక్క రాత్రి దొంగతనానికి వచ్చింది ఎవరు అని ఎంక్వైరీ చేస్తుంది. ఆ
అది నేనే అని తెలిస్తే నన్ను చంపేస్తుంది. అక్క చెల్లెలు బయటికి వెళ్ళడం అటుంచి నిన్ను నన్ను ఇంట్లో నుంచి గెంటేసేలా ఉన్నారు. అయిపోయింది, అంతా సర్వనాశనం అయిపోయింది. ఆపండి ఆంటీ. ఈ రోజు మిత్ర ఇల్లు కదలకుండా చూసుకో. పైగా తను ఇక్కడికి వస్తే తన కొటేషన్ నేను కాపీ చేశానని ఈజీగా తెలిసిపోతుంది. టెండర్లో బిడ్ కంప్లీట్ చేసేంత వరకు మిత్ర లక్ష్మి ఇంట్లోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మిత్ర లక్ష్మి ఆ ఫైల్ తీసుకుని టెండర్కి వెళ్ళకూడదు, బిడ్డింగ్ వేయకూడదు, ఆపాలి. ఇప్పుడు అది కూడానా? ఇప్పుడు అదే ముఖ్యం. పదండి. దీనికి పిచ్చెక్కిందా లేక నాకు పిచ్చెక్కిందా? అసలు ఏం జరగబోతుంది? ఆంటీ రండి. ఫైల్ తీసుకొస్తాను. లక్ష్మి, ఇక్కడ సంతకం పెట్టు. మామ్, డాడ్, మీరు కూడా సైన్ చేయండి. పోయింది అనుకున్న ప్రాజెక్టు తిరిగి మన చేతుల్లోకి రాబోతోంది. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు కూడా ఆ ప్రాజెక్ట్ మనకే వస్తుందన్న గ్యారంటీ లేదండి. మన ఫైల్ ఆల్రెడీ బయటకెళ్ళిపోయింది. ఇదే కొటేషన్తో వాళ్ళు బిడ్ చేస్తారు. ఏం కాదత్తయ్య గారు, మా మీద నమ్మకం ఉంచండి. ఎలా అయినా ఈ ప్రాజెక్ట్ తీసుకొస్తాం. ఎలా తీసుకొస్తావు లక్ష్మి? నాకిదంతా జరిగేలా అనిపించట్లేదు. ఆంటీ, ఇదేదో బ్యాడ్ సైన్ లా అనిపిస్తోంది. ఒకసారి లక్ష్మిని నమ్మి ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు మళ్ళీ తన మాట నమ్మి టెండర్కి వెళ్తే అక్కడ ఏదైనా తేడా జరిగిందనుకోండి, నందన్ గురు పరువు మొత్తం పోతుందని నాకు భయంగా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.